రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. రాత్రి చాలా అద్భుతమైన వర్తమానాన్ని నేను మీకు అందించాను. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? సంవత్సరము నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదను. చదవండి మరొకసారి పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం ఇచ్చాడు. ఎవరి కన్నుల ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేశాడండి? ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట అంటే అర్థం ఏమిటి? అసలు ఇశ్రాయేలీయులు ఎవరు? నిన్న త్వరగానే మీకు ఎక్కువ లోతు కాకుండా అక్కడి వరకు చెప్పాను. ఈరోజు కొద్దిగా లోతుకి వెళ్ళాలనిపిస్తుంది, విందము. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఇశ్రాయేలీయుడే. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఇశ్రాయేలీయుడే. దేవుని నమ్ముకొని మందిరానికి క్రమంగా వస్తూ ఆయన బతుకుతున్న విధానము బట్టి అతనికి వాక్యం పెడుతున్న పేరు ఏమిటంటే ఇతను ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు ఎవరంటే శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు. మనము ఎవరమంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. వారు శరీరకంగా పుట్టారు, శరీరకంగా ఇశ్రాయేలీయులు అయిపోయారు. మనం ఆత్మానుసారంగా పుట్టాము, ఆత్మానుసారంగా ఇశ్రాయేలీయులు అయిపోయాం. అయితే ఇప్పుడు యెహోషువను ఎవరి కన్నుల ఎదుట గొప్ప చేశాడంట? ఇశ్రాయేలీయులు ఎదుట. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళు బాగా బాప్తిసం పొందుకుంటారు, వారు దేవుని నమ్ముకొని విశ్వాసంతో బతుకుతారు, వీరిని ఇశ్రాయేలీయులు అంటారు. మరి ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలుడా కాదా? యెహోషువ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలుడా కాదా? కదా. మరి ఎందుకు అనాలి నిన్ను ఇశ్రాయేలు ఎదుట గొప్ప చేస్తానని? ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అందరూ దేవుని నమ్ముకున్నాము, అందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. కానీ దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఏమండి మనము దేవుడు మనల్ని గొప్ప చేస్తాడంటారా? కాదు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కొందరు లోకానుసారంగా గొప్పగా కనబడుతుంటారు, కానీ దేవుడు చూసేది ఏమిటంటే నువ్వు ఆత్మానుసారంగా దేవునికి గొప్పగా చేస్తాడు ఆయన. అయితే ఈ ఇశ్రాయేలు దేవుని నమ్ముకున్న వారిలోనే ఉన్నాడు, ఆ గుంపులోనే ఉన్నాడు, కానీ వారందరికంటే గొప్పోడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించకపోవచ్చు, కానీ అందరిలో కొందరినే దీవిస్తాడు. అందరికీ స్వస్థత కలగదు, కొందరికే స్వస్థత కలుగుతుంది. అందరికీ మేలులు చేయలేడు, కొందరికే మేలులు చేస్తాడు. కారణం ఏమిటంటే నేను నిన్న రాత్రి ఒక మాట చెప్పాను. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని బట్టే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడని. అయితే యెహోషువను ఆ ఇశ్రాయేలు కన్నుల ఎదుటనే గొప్ప ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఎన్నిక లేనివాడు యెహోషువ. అసలు ఈ యెహోషువ అనేవాడు ఎవరో తెలియదు వాళ్ళకి. అట్లాంటి వ్యక్తిని వారి కన్నుల ఎదుట గొప్ప చేశాడు. తర్వాత అబ్రహాము గురించి చెప్పామా రాత్రి? అబ్రహాం గురించి ఏం చెప్పాము? అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం కూడా ఒకప్పుడు లోకానికి ఎవరో తెలియదు, మనుషులకి ఎవరో తెలియదు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, అబ్రహాం అన్నదమ్ములు. కానీ అన్నదమ్ముల కంటే
అబ్రహామును మరింతగా గొప్ప చేశాడు. హల్లెలూయా. అన్నదమ్ములు కన్నుల ఎదుటనే గొప్ప చేశాడు. వారి అన్న కుమారుడైన లోతు కన్నుల ఎదుటనే అబ్రహామును గొప్పగా చేశాడు. మూడవదిగా హాగరు గురించి చెప్పాం కదా. ఈ హాగరును ఎవరి కన్నుల ఎదుట గొప్ప చేశాడు? కట్టుకున్న భర్త కన్నుల ఎదుటనే తన సంతతిని గొప్పగా చేశాడు. అయితే మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో చాలామంది తక్కువ చూపు చూడవచ్చు. మనములను మన హృదయాన్ని చూడలేరు. పై వేషాన్ని చూసి వీరు మంచోళ్ళేండి, ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కొంతమంది మంచివాళ్ళు అనుకుంటారు. మంచి మాటలు 4 మంచి మాటలు మాట్లాడిన మంత్రాన మంచివాళ్ళు అయిపోతారంటారా? కాదు. హృదయంలో నుంచి వచ్చే మాట వేరే, పై నుంచి వచ్చే మాట వేరే. అయితే నిన్న ఒక పాయింట్ చెప్పాను కదా, ఎవరిని దేవుడు గొప్పగా చేస్తాడు అంటే చెప్పండి, ఎవరిని గొప్పగా చేస్తాడంట? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే విధానం కూడా 2 రకాలు ఉంది. నిజమైన ప్రేమ ఉంది, ఇంకా పైన ప్రేమ. అయితే నిజంగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని గొప్పగా దేవుడు చేస్తానన్నాడు కదా. మరి నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారు, వారి లక్షణాలు ఎట్లుంటాయని మనం 3 విషయాలు చెప్పుకున్నాం. చెప్పండి, వినిన వాళ్ళు చెప్పండి, రాత్రి విన్నవాళ్ళు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బతుకుతారు. రెండవది, అందరినీ గౌరవిస్తారు. మూడవది, యేసయ్యను వెంబడిస్తారు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను వారి మాట వీళ్ళ మాట విని వాళ్ళని వెంబడించరు. ముందు దేవుడు, తర్వాత ఇల్లు. ముందు దేవుడు, తర్వాత కుటుంబం. ముందు దేవుడు. ఇక్కడ నిన్న ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏమిటంటే, నీవు దేవుని కంటే ఈ లోకంలో ఏదైనా ఎక్కువ ప్రేమించావా దాన్ని నీకు దక్కకుండా దేవుడు చేస్తాడు. ఇది వాస్తవం. ఈ లోకములో దేవుని కంటే ఏదైనా దాని మీద ప్రేమించావా, ఎక్కువ ప్రేమించావా, అది నీకు దక్కకుండా నీ దరికి రాకుండా చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకొని ముందు దేవుని ప్రేమిద్దాం, తర్వాత కుటుంబము, మనము, మన కుటుంబము, మన సంఘాన్ని మనము గౌరవించుకొని ఆ విధంగా మనము జీవించదము గాక. అయితే 2వ పాయింట్ చెప్తాను ఈ పూట. ఒకటి, దేవుని ప్రేమించే వాళ్ళని దేవుడు గొప్పగా చేస్తానన్నాడు కదా. ఈ 2వదిగా 2వ పాయింట్ ఏమిటంటే, ఇంకా ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు, ఇంకా ఎలాంటి వారిని దేవుడు గొప్ప చేస్తాడంటే 2వ పాయింట్ చదవండి. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్రుల కంటే నిన్ను గొప్ప చేయనట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 2వది, ఇంకా ఎవరిని దేవుడు గొప్పగా చేస్తాడంటే, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవారిని. అర్థమవుతుందని చెప్పేది. ఇంకా దేవుడు ఎవరిని గొప్పగా చేస్తారంటే, భక్తిహీనతను ద్వేషించాలంట. మరి దేన్ని ప్రేమించాలి? నీతిని. దేన్ని ప్రేమించాలండి? నీతిని. మనుషుడి లోకంలో ఇష్టానుసారంగా బతకడానికి వీల్లేదు. దేవుడు మనకు ఒక నిబంధన, కట్టడ ఎలా బతకాలో మనకు దేవుడు బైబిల్ ద్వారా నేర్పించాడు. మనము దేవుని లెక్కలోనే, దేవుని అడుగుజాడలోనే మనం నడవాలి, బతకాలి. మరి ఎలా మనం జీవించాలంటే, ముందు మనలో ఉన్న భక్తిహీనతను ద్వేషించాలంట. దేన్ని ద్వేషించాలండి? భక్తిహీనత అంటే ఏమిటి? భక్తిహీనత అంటే ఏమిటి? భక్తిహీనత అంటే చాలామందికి భక్తి ఉంటుంది కానీ పనికిరాని భక్తి, ముఖస్థుతి భక్తి. కొంతమంది నిజమైన భక్తి అనేది ఉండదు. ఏదో పైన ఒక వేషధారణలాగా మనుషులకు భక్తులమని కనబడుతుంటారు కానీ లోపల వారికి ఒక నీతి అనేది ఉండదంట. కానీ దేవుడు భక్తిహీనతను ప్రేమించే వాళ్ళని గొప్ప చేయడు, భక్తిహీనతను ద్వేషించాలంట. దేన్ని ద్వేషించాలండి? భక్తిహీనత. కొంతమందికి అదే బుద్ధి తక్కువ అంటారు చూడండి. బుద్ధి తక్కువ పనులు చేస్తుంటామా కొన్నిసార్లు, తెలియలేని పనులు. ఆసాపు అంటాడు కదా,
అయ్యా నీ సన్నిధులు నేను మృగం వంటి వాడినైతేనే అంటాడు. అంటే సంఘాల్లో కూడా మృగాలు ఉన్నాయా? మనుషులు కదా ఉండేది. మరి మృగాన్ని ఎందుకు పోల్చుకున్నాడంటే మనిషి ప్రవర్తనే మనకు రుజువుపరుస్తుంది. ఈ వ్యక్తి మనిషిలో బతుకుతున్నాడా మృగంలో బతుకుతున్నాడా లోకంలో అనేది మనకు బయటపడుతుంది. ఇప్పుడు చాలామంది జీవితాల్లో భక్తిహీనత వల్ల గొప్పగా మార్చబడలేకపోతున్నారు. నీవెందుకు గొప్పగా మార్చబడలేకపోతున్నావు, ఎందుకు అందరికంటే హెచ్చించబడలేకపోతున్నావంటే దానికి ఎవరిదో లోపం కాదు, ఎవరో కారణం కాదు, నీ భక్తిహీనతే దానికి కారణం. ఈ భక్తిహీనత ఉండేవాళ్ళకి ఏమండి ఎంతసేపు ఉన్న లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన తలంపులు, లోకానుసారమైన చీకటి బ్రతుకులు, ఎంతసేపున ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో, నామకార్థపు జీవితం, ఇదే భక్తిహీనత. అక్కడ ఒక మాట చదవండి. చాలామంది భక్తిహీనతగా ఉంటారు, కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే భక్తిహీనత అనేది ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళని దేవుడు గొప్ప చేయలేడు. మనం దేన్ని ద్వేషించాలంటే భక్తిహీనతను ద్వేషించాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే మనుషులను ద్వేషిస్తుంటారు. ఎప్పుడు మనుషులను ద్వేషించడం కాదు, మనలో ఉండే భక్తిహీనతను మనం ద్వేషించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఈ పూట 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు కదా. వీళ్ళు 10 మంది ఉన్నారు. 5 మందికి బుద్ధి లేదంట, 5 మందికి బుద్ధి ఉంది. 5 మందికి భక్తి ఉంది, 5 మందికి భక్తి ఉంది కానీ పనికిరాని భక్తి. ఆ పెండ్లి కుమారుడు వస్తాడు, మీరు అందరూ సిద్ధపాటునండి, డ్యూటీలు పట్టుకొని సిద్ధలు నూనె పెట్టుకొని రెడీగా ఉండమని అని చెప్పారు, ముందే చెప్పారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే ముందు జాగ్రత్త పడ్డారు. ముందు ఎలా జాగ్రత్త పడ్డారంటే, ఇప్పుడు మాకైతే ఈ పిలుపు వచ్చింది, పెండ్లి కుమారుడు వస్తాడు కనుక మేమందరము సిద్ధపడాలని ముందు సిద్ధపడి వాడు జాగ్రత్త పడ్డారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదండి. ఈ బుద్ధి లేని కన్యకలు ఎట్లుంటారంటే ఇవన్నీ చెప్తారులే, ఇంకా మామూలు ఆయన వచ్చేటప్పుడు అని చెప్పి డ్యూటీలు పట్టుకున్నారంట. సిద్ధుల్లో నూనె మాత్రం తీసుకొని పోలేదంట. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, వీళ్ళకి భయం, ఆయన ఎప్పుడైనా రాని, మనకైతే ఈ టైంకి వస్తాను, ఈ సమయానికి వస్తానని చెప్పలేదు కదా. డ్యూటీల్లో పాటు సిద్ధుల్లో నూనె తీసుకుందామని చెప్పి సిద్ధపడి వెళ్ళిపోయారు. వెళ్ళి 10 మంది కొనికి నిద్రించారు. ఎప్పుడు వచ్చాడు పెండ్లి కుమారుడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ వచ్చాడో కేక వినపడింది, పెండ్లి కుమారుడు వచ్చాడో అని. ఇప్పుడు పెండ్లి కుమారుడితో పాటు 10 మంది వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ సంఘంలో కూడుకున్నాము. యేసయ్య ఇప్పుడే వచ్చాడనుకోండి, ఇంతమంది ఎత్తపడతామా? ఒక్కరైనా ఎత్తపడతారు లేదో నాకు డౌటే. ఎందుకంటే మన యొక్క భక్తిహీనత అంత దిగజారుస్తుంది. ఆ పెండ్లి కుమారుడు లోపలికి ఈ బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది వెళ్ళారు, కానీ ఈ బుద్ధి లేని కన్యకలు అప్పుడు నూనె అడుగుతున్నారు. అమ్మ మాకు నూనె అంటున్నారు. వాళ్ళు తెచ్చుకుని కొంచెమే, మాకే కొద్దిగా ఉంది, నీకు ఎక్కడ ఇద్దామన్నారు. పోయి ఎక్కడైనా కొనుక్కొచ్చుకోబోండి అన్నారు. అర్ధరాత్రి అంగిళ్ళు ఉంటాయి? అర్ధరాత్రి అంగిళ్ళు ఉంటాయా? ఏమన్నా అక్కడ వాళ్ళు మొత్తాన్ని కొనుక్కొచ్చుకున్నారో కొనుక్కురాలేదో వెళ్ళిపోయారు. అంతలోపల ఏం జరిగిందిడా? బుద్ధి కలిగిన వాళ్ళు పెండ్లి కుమారుడితో లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు మాత్రం వాళ్ళ గతి ఎట్లయిపోయింది? కన్నీళ్ళు, బాధలు. అయ్యా మేము తలుపులు తీయండి, మేము వచ్చాము, తలుపులు తీయండి అని ఎంత మొత్తుకున్నా ఈ పెండ్లి కుమారుడు ఒకటే మాట అన్నాడు, మీరెవరు నాకు? ఎందుకు? వారిలో ఉన్నవారు చెడిపింది ఎవరు? వారికి కన్నీళ్ళకి కారణం ఎవరు? వారు బాధపడ్డానికి కారణం ఎవరంటే వారిలో ఉండే బుద్ధిహీనతే వారికి కారణం. ఈరోజు మనం కూడా మన భక్తిహీనత, బుద్ధిహీనత కొన్నిసార్లు మనం కృంగదీస్తాయి, కొన్నిసార్లు బాధ పెడతాయి, కొన్నిసార్లు దుఃఖపడతాయి. కానీ నీ గొప్పగా ఉండాలంటే ఒకటే, ఈ భూమి మీద ఎట్లా ఉండాలంటే మనము నీతిని ప్రేమించాలంట, పనికిరాని దాన్ని ద్వేషించాలంట. చదవండి హెబ్రీ రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. త్వరగా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను గొప్ప చేయనట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఎవరైతే భక్తిహీనతను దీన్ని ద్వేషించి నీతిని ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడంటే అక్క చెల్లెళ్ళ కంటే, అన్నదమ్ముల కంటే, కుటుంబ సభ్యులందరికంటే గొప్పగా చేస్తాడంట. ఎవరికంటే? అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, కుటుంబం కంటే, అందరికంటే నేను గొప్పగా. ఎందుకు నేను గొప్పగా చేస్తాడంటే నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషించావు, పనికిరాని దాన్ని వదులుకున్నావు, పనికొచ్చే దాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని జీవిస్తాను. నిజమే, నీతి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. నీతి లేని జీవితం ఏ వ్యక్తి జీవించకూడదు. నీతి లేని బ్రతుకు ఏ వ్యక్తి బ్రతకూడదు. ఉన్న 3 నెలలైనా, ఉన్న 10 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. కానీ బతికినంత కాలం ఎట్లా బతకాలంట? మనము నీతిగా బతకాలంట. ఎట్లా బతకాలండి? నీతిగా అంటే ఆ మధ్యగా ఆయన అన్నాడు, నేతి బీరకాయలో ఏం లేదంట. మరి నేతి బీరకాయ కదా, ఎందుకు పేరు వచ్చింది? మరి నెయ్యి ఉండాలి కదా, లేదు. పేరుకి నేతి బీరకాయ, ఏం లేదు దాంట్లో, నెయ్యి లేదు. పేరుకు క్రైస్తవులమే, పేరుకు దేవుని నమ్ముకున్న వాళ్ళమే, పేరుకి భక్తులమే, కానీ మనలో ఏం లేదు తెలుసా? నీతి లేదు. అందుకే నీతిని ప్రేమించండి. నీతిని ప్రేమిస్తే నీ అన్నదమ్ముల కళ్ళు ఎదుటే, నీ అక్క చెల్లెళ్ళ కళ్ళు ఎదుటే, నీ కుటుంబ సభ్యుల కళ్ళు ఎదుటే నిన్ను గొప్ప చేస్తాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమున సారాళము చేయును, భక్తిహీనుడు ఏమంట? ఏ వ్యక్తులైతే భక్తిహీనత ఉంటుందో, ఏ వ్యక్తులైతే నీతి లేకుండా బతుకుతాడో ఆ వ్యక్తి హఠాత్తుగా పడిపోతారంట. ఎవరు పడిపోతున్నారు తెలుసా? భక్తి లేనివారు. ఎవరు పడిపోతున్నారు తెలుసా? నీతి లేనివారు. భక్తిహీనత ఏ వ్యక్తులనైతే ఉంటుందో ఆ వ్యక్తి అకస్మాత్తుగా పడిపోతాడు. ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో దిగజారుతున్నావంటే నీలో ఏముందని? భక్తిహీనత ఉందా లేదా? భక్తిహీనత ఉంది కనుకనే నువ్వు పడిపోతున్నావు. నీతి కలిగిన వాళ్ళు పడిపోతారండి? ఏం మాట్లాడారు మీరు? నీతిగా ఉన్నవాళ్ళు పడిపోతారా? పడిపోరు. పడిపోయించాలంట. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నీతిని ప్రేమించాలి. నీతిని ఎవరైతే ప్రేమిస్తామో, ఆ నీతి ప్రకారం ఎవరైతే బ్రతుకుతామో వారిని దేవుడు ఎట్లా చేస్తాడు? గొప్పగా చేస్తాడు, గొప్పగా చేస్తాడు. కీర్తన గ్రంథం 69వ కీర్తన 27వ వచనంలో ఒక అద్భుతమైన, దోషము మీద దోషము వారికి తగలు నిమ్ము, నీ నీతి వారికి అందనీయకము, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయొద్దు. ఇది ఎంత విచిత్రమైన మాట అంటే, మరి మీకు ఏమనిపిస్తుంది? నాకు తెలియదైతే నాకైతే ఏమనిపించింది తెలుసా? దేవుని దగ్గర జీవ గ్రంథాలు ఉన్నాయి. దేవుని దగ్గర జీవ గ్రంథాలు ఉన్నాయి. ఒకటి, నీతిమంతుల పట్టిక ఉంది. రెండవది, భక్తిహీనుల పట్టిక. ఇప్పుడు మనం కూడా ఈ స్కూల్లో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు ఏం చేస్తారంటే, బాగా ఒక 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఈ 100 మంది పిల్లల్లో 100 మంది బాగా చదువుతారా? ఒక 10 మంది బాగా చదివితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 100 మంది పిల్లలకు 4 సెక్షన్లు చేస్తారు. బాగా ఇంటెలిజెంట్, బాగా ఎవరైతే చదువుతారో వారిని ఏ సెక్షన్లో కూర్చొని పెడతారు. ఇంకా కొద్దిగా ఆ పిల్లల కంటే కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళని బి సెక్షన్, ఆ పిల్లల కంటే ఇంకొద్దిగా సి సెక్షన్,
ఆఖరికి మొద్దులు ఉంటారే, మొద్దులు, ఆ మొద్దులన్నీ ఎక్కడ దొబ్బింటారు? డి సెక్షన్. అంతేనా? మీరు ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నారు? మీరు ఏడలేరా? మరి విచిత్రంగా ఉన్నారు మీరు నిజంగా. బాగా ఒప్పుకుంటున్నారు మీరు, మంచిదే. కానీ డి సెక్షన్గా ఉండకూడదు మనము, సి సెక్షన్లో ఉండకూడదు, బి సెక్షన్లో ఉండకూడదు. ఏ సెక్షన్లో ఉండాలి? ఇప్పుడు దేవుని దగ్గర కూడా పట్టిక ఉంది. పట్టిక. ఏం పట్టిక అంటే, ఎవరినైతే నీతికి బతుకుతారో వాళ్ళ పేర్లన్నీ ఒక పట్టికలు రాస్తాడు. ఎవరైతే భక్తిహీనంగా బతుకుతారో వాళ్ళు ఇంకొక పట్టికలు రాస్తారు. అందుకే ఈయన భక్తుడే ప్రార్థన చేస్తున్నాడు, ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీతిమంతుల పట్టికలో భక్తిహీనుల పేర్లు వ్రాయొద్దు. నీతిమంతుల పట్టికలో నీతిమంతుల పేర్లే ఉండాలి. నీతికి బతికే వాళ్ళ జీవితాలు నీతిమంతుల గ్రంథంలోనే ఉండాలి, వాళ్ళ పేర్లు దాంట్లోనే ఉండాలి. భక్తిహీనులు నీతిమంతులను ఏకం చేయొద్దు అంటాడు. అబ్రాహాము కూడా ఎప్పుడో ప్రార్థన చేశాడు కదా, ఆ సొదొమ గొమొర్రా పట్టణం బతకాలంటే ఆడ ఏముండాలి? ఆ పట్టణంలో ఏముండాలి? నీతి ఉండాలి, నీతిమంతులు ఉండాలి. నీతిమంతులను నీతికి బతికితేనే కదా నీతిమంతుడని పేరు వచ్చేది. ఆ నీతి లేదు. అబ్రాహాము ప్రార్థన చేశాడు, ఏమని? దేవా, నీవెంత అన్యాయస్తుడివి, నీకేమో న్యాయం అనిపిస్తుందా? ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానంటావు, మరి అందరూ దుష్టులే ఉంటారా? నీతిమంతులు లేరా? మరి వాళ్ళని బట్టి నువ్వు కాల్చుకోకుండా ఉండాలి కదా అంటారు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం, నీవు ప్రార్థన చేసినట్లుగా నీ లెక్కలో ఒక 50 మంది నీతిమంతులు చూపించు, నేను చంపుకోకుండా ఉంటే నాశనం చేయకుండా ఉంటానన్నాడు. ఈయనకు డౌట్ వచ్చింది, ఉన్నారు లేదు అంతమంది? 45, 40. ఆఖరికి ఎంత దిగజారాడు తెలుసా? 5 మంది కూడా ఉన్నారు లేరు అన్నట్టుగా, 10 మంది కూడా. నీతి లేదా గ్రామంలో? మనుషులు ఉన్నారు, ఏం చేస్తావు? నీతి లేని జీవితం. మనుషులు బతుకుతున్నారు, ఏం చేస్తావు? నీతి లేని బ్రతుకు. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు ఎందుకు కాల్చాడు తెలుసా? ఆ పట్టణంలో ఏమి లేదంట, నీతి లేదండి, అందుకే కాల్చివేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నీతి అనేది మనలో లేకపోతే నిత్య నరకంలో వేయబడడం ఖచ్చితం. నీతికి బ్రతకాలి. ఉన్న కొన్నాళ్ళైనా నీతికి మనం బ్రతుకుదాం. ఒకప్పుడు పాపులమే కావచ్చు, ఒకప్పుడు పనికిరాని వాళ్ళమే కావచ్చు, ఒకప్పుడు చిన్న చూపు చేత తృణీకరింపబడిన వాళ్ళమే కావచ్చు, ఒకప్పుడు మనం అంతా నిషేధింపబడిన వాళ్ళమే కావచ్చు. కానీ దేవుని వాక్యం నిన్ను దర్శించిన తర్వాత, నీవు నీతికి బతకాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరించిన తర్వాత, ఆ రోజు నుంచి ఏం చేయాలి? నీతికి బతకడం. చాలామంది నామకార్థంగా బాప్తిసాలు తీసుకుంటారు. నామకార్థమే, లోతుగా వెళ్ళరు. ఏదో పండుగ వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రం నీతి వస్తుందా? ప్రభు బలలో చేవేసినంత మాత్రం నీతి వస్తుందా? అసలు బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే, నీతికి బతికినప్పుడు. అయ్యా, ఇంక ఈ పాపం జీవితం నాకొద్దు, ఈ త్రాగుడు వ్యసనం వద్దు, ఈ జీవితం నాకొద్దు, ఈ దుర్భాషలు నాకొద్దు, ఈ చెడు జీవితం నాకొద్దని నీకు నీవుగా మారి, నీకు నీవుగా నీ జీవితాన్ని సరిచేసుకొని నీతికి బతకాలని ముందుకు కట్టబడుతూ వచ్చినప్పుడే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు ఒక ఆశీర్వాదం, నీకు ఒక దీవెన. ఏదో 10 మందిని నమ్మించడానికి కొరకో, భర్తను నమ్మించడానికో, తల్లిదండ్రులు నమ్మించుకోవడానికో, పిల్లలు నమ్మించడానికో, అన్నదమ్ములు నమ్మించడానికో, ఇదేమో బాప్తిసం తీసుకునింది మారింది అన్నట్టుగా ఇది నటన చేస్తే ఏమంటే దాంట్లో నీతి అనేది లేదండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతి అనేది అవసరం, నీతి అనేది అవసరం. నీతి లేని జీవితం కుక్క చావు కంటే భయంకరమైనది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం. వారు చెరిగిపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమని ఒప్పుకొనిరి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, నీ కుటుంబం అందరికంటే హెచ్చింపబడాలంటే, నీవు అందరికంటే మంచి పేరు కలిగి జీవించాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చి నీవు చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. ఏమని? దేవా, నేను భక్తిహీనుడినై బుద్ధిహీనుడినై బతికాను. ఈ 2025 సంవత్సరం నేను అట్లా బతుకును. ఈ 2025 సంవత్సరంలో నీతిగా
బతుకుతాను. ఇక నుంచి నేను మొదలు పెడతాను. ఇదిగో నా పాపాన్ని క్షమించని నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమంది పాపం చేస్తారు, తప్పులు చేస్తారు, కానీ మందిరానికి వచ్చి ఒప్పుకోరు. మాకేం తెలియదప్ప, నోట్లో ఏరు పెడుతున్నా. కొంతమంది చూడండి, పిల్లల్ని అడుగుతారు, పిల్లలు ఉంటారు, రే రే నోట్లో ఏరు పెట్టి కొరుకుతావంటే వాడు ఎట్లా అంటాడు, ఇట్లా పెడితే అని కొరుకుతుంటాడు. పిల్లలకు కూడా తెలిసే, కానీ నటించడం వేరు, జీవించడము వేరు. నటించేది ఏముందయ్యా? నటించడం ఇలా ఏముంది? నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక్కొక్కరు నటిస్తుంటారండి. ఇట్లాంటి వాళ్ళు సినిమాలో ఉంటే ఆ సినిమాలో బ్లాక్ బస్టరే కొడతాయి అనిపిస్తుంటుంది. సినిమా వాళ్ళ పాపం ఎక్కడో వాళ్ళ యాక్టర్ల కొరకు మాకు సినిమా యాక్టర్లు కావాలని వాళ్ళు పేపర్లు వేస్తుంటే అందరు నటించే వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్లున్నారు. దేవుని బిడ్డలారు, అది కాదండి. ఈరోజు నటన జీవితం వద్దు, నిజాయితీకి బతుకుదాం, నీతికి బతుకుదాం, దేవుని రాజ్యం మనం చేరుకుందాముగాక. ఎవరిని గొప్పగా చేస్తాడంటే రెండవది, ఎవరిని గొప్పగా చేస్తాడంటే రెండవది, ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో వారిని గొప్పగా చేస్తాడు. అయితే నీతి ఏం చేస్తుంది? ఇదే అసలైన అంశం. నీతి ఏం చేస్తుంది మనల్ని? ఈ నీతి వల్ల మనకు కలిగే లాభం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఒక్క 3 పాయింట్లు త్వరగా చెప్పి ముగిస్తాను. 2కు ముగిస్తానన్నాను కదా, ఇంకొక 15 నిమిషాల సమయం ఉంది, ముగిస్తాను సరైన సమయానికి. నీతిగా బ్రతికితే ఈ నీతి మనల్ని ఏం చేస్తుందంటే, మొదటి మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. గట్టిగా లేలు అని చెప్పండి. ఒక 3 సార్లు గట్టిగా లేలు అని చెప్పండి. కాకలు రాసినట్టున్నారు ఒక్కోసారి. ఒకటి, నీతి ఏం చేస్తుందంటే మనల్ని, ఈ నీతిగా బతికితే ఈ నీతి ఏం చేస్తుంది మనల్ని అంటే, మనల్ని ఎక్కడ ఉన్నా అక్కడ ఘనపరుస్తుందంట. ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. అంటే గొప్ప చేస్తుంది నీతే. నిన్ను ఎవరో గొప్ప చేయాల్సిన అవసరం లేదు, ఎవరో నిన్ను హెచ్చించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో నిన్ను పొగడాల్సినటువంటి అవసరం లేదు. నీ నీతే నిన్ను ఘనపరుస్తుందంట. నీతికి బ్రతికితే నీకు మడత మచ్చ డాగ్ అనేది లోకంలో ఏది కనపడదు. నీతికి బ్రతుకుతాం కనుక ఈ నీతి ఎక్కడికి వెళ్ళినా, 10 మందిలో ఉన్న, ఒంటరిగా ఉన్న, ఎక్కడున్న సింహము అంతే కదా. వెనుక కూర్చున్న సింహమే, ముందున్న మధ్యనున్న సింహమే. సింహమే అంటారు, అంతే కదా. ఈ సింహానికి ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే మనము నీతికి బ్రతికితే మన ఘనత, ఆ నీతే మనం ఘనపరుస్తుంది. ఉదాహరణకి ఎవరి ముందు ఘనపరుస్తుంది తెలుసా? నీ అన్నదమ్ములు కళ్ళ ఎదుటే, నీ అక్క చెల్లెలు కళ్ళ ఎదుటే, నీ కుటుంబ సభ్యుల ఎదుటే నీవు నీతిగా బ్రతికితే నీ నీతి ఏం చేస్తుంది? నిన్ను వారు కళ్ళతో చూస్తుండగానే నిన్ను ఘనపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోసేపు ఉన్నాడు కదండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉండే యోసేపు. ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి ఎంతమంది అన్నదమ్ముల వాళ్ళు? ఎంతమంది అండి? వారు 12 మంది కదా. వారి తల్లిదండ్రి పేరేమి చెప్పండి? యాకోబు కదా. తండ్రి పేరు యాకోబు కదా. ఆయనకి 12 మంది పిల్లలు పుట్టారు. తల్లులు వేరైనా తండ్రి ఒకడే. పుడితే ఆ 12 మంది పిల్లల్లో 12 మంది కుమారులు పుట్టారని సంతోషం మాత్రం తండ్రికి ఉంది, కానీ 10 మంది గురించి చాలా వేదన పడ్డాడు తండ్రి. ఎందుకంత బాధ వచ్చింది తండ్రికి? మనకు కూడా ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు కాలేకున్నప్పుడేమో ఆ కొడుకు పుట్టింటే బాగుంది, కూతురు పుట్టింటే బాగుంది, వాడు వీళ్ళు పుట్టింటే ఎన్నో కోరికలు కదండి. అసలైన రూపం ఎప్పుడు కనపడుతుంది? పుట్టినాక అప్పుడు మనకి విశ్వరూపం చూపుతారు, అంతే కదా. ఈ తండ్రికి ఏమో చెప్పుకోవడానికి గొప్ప 12 మంది కొడుకులండి. ఏం చేస్తావు 12 మందిని తీసుకొని? పనికిరాని వాళ్ళని. నీతికి బ్రతికేవాడు ఒకడు ఉంటే చాలు. నీతికి బ్రతికేవాళ్ళు ఒకరు ఉంటే చాలు. 10 మంది అవసరం లేదు. పంది కూడా 10 మందిని కంటది. ఏం చేస్తుంది? ఆఖరికి మైకని ఏదో బురద గొంతులో తిప్పుతుంటుంది. ఆడ బురద తినండి,
దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు, కానీ సంతోషం లేదు. ఈ 12 మంది కుమారులలో 10 మంది ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే, వీళ్ళు నీతిగా బ్రతికే విధానం వాళ్ళకి తెలియదు. అసలు ప్రేమ, ఎదురుని ఎట్లా ప్రేమించాలి, అన్నదమ్ములు ఎట్లా ప్రేమించాలి, తమ్ముని ఎట్లా, ఇవన్నీ ఏం తెలీదు. ఆఖరికి ఈ తండ్రి ఉన్నాడు కదా, కొద్దిగా వీళ్ళకి నీతి లేదని తెలిసే యాకోబు ఏం చేశాడు, లేక పుట్టిన యోసేపును ప్రేమించాడు. ఎందుకు యోసేపును ప్రేమించాడంటే, నీతికి బతుకుతున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన నోట ఏ కపటం రాదు, ఆయన హృదయంలో ఏ కపటం పెట్టుకునేవాడు కాదు. వాళ్ళు ఏమన్నా అనుకుని ఉన్నది ఉన్నట్టుగా, అన్నా నువ్వు పలానా తప్పు చేద్దన్నా అంతే, అన్నా నువ్వు మంచి పని చేస్తున్నావన్నా అంతే, అన్నా నువ్వు పలానా చాలా మంచి పని ఇట్లే అంటే నిజాన్ని ఒప్పుకుంటాడు, అబద్ధాన్ని అబద్ధముగా ఒప్పుకుంటున్నాడు. అది ఆ నిజాయితీ ఉంది యోసేపులో. అందుకే యాకోబు 10 మంది అన్నదమ్ముల కంటే, 10 మంది పెద్ద కుమారుల కంటే యోసేపు మీద ఎందుకంత ప్రేమ చూపించాడు, ఎందుకంత ప్రేమించాడంటే, యోసేపు ఏమండి వారు అన్నవాళ్ళ మనస్తత్వం కలిగిన వాడు కాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. నీతిగా బ్రతకాలనే ఆశ, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, అన్నదమ్ములు ఉన్నప్పుడే కాదు, ఒంటరిగా ఉన్న అదే బతుకుతున్నాడు, 10 మందిలో ఉన్న అదే స్థితి బతుకుతాడు. అలాంటి జీవితం కలిగిన వాడు. అందుకే యోసేపును ఈ తండ్రి అంతగా ప్రేమించాడు. అప్పుడు అన్నదమ్ములకి ఏం పుట్టిందో తెలుసా? అసూయ పుట్టింది. అసూయ పుట్టి ఏమనుకున్నారంటే, మా నాయనకి మేము కూడా పుట్టాం కదా, మాకేంటికి ఇట్లాంటి బట్ట కుట్టించట్లేదు అనుకొని, ఎంతసేపు నువ్వు ఆయనకే పెడతా, ఆయనకే పెడతాడు అని, ఆయనే యోసేపుకే పెడతారని, రేయ్ ఇది మన వరకే ఉంచుకున్నాండ్రా, మన తల్లిదండ్రుల వరకు వెళ్ళకూడదు, ఇది మనసులో ఏం పెట్టుకుందామంటే, యోసేపు ఒంటరిగా దొరికితే మాత్రం వాడిని వదిలిపెట్టకూడదు, వాడిని చంపేద్దాం అని నిశ్చయించుకొని పొలానికి వెళ్ళారు. అడవిలో ఉన్నారు. అప్పుడు ఈ తండ్రి చెడ్డోడైనా మంచోళ్ళైనా అందరం ప్రేమిస్తాడు కదండి. తండ్రి బాధ ఏమిటి? చెడ్డోడు పుట్టాడని చంపుకుంటాడా? చంపుకోడు కదా. చెడ్డోళ్ళనైనా తండ్రి ఆ బాధ భరించాల్సిందే. మంచోళ్ళు బాధ అయినా మంచోళ్ళని ప్రేమిస్తాడు, చెడ్డ కుమారుల్ని ప్రేమిస్తాడు, చెడ్డ పిల్లల్ని ప్రేమిస్తాడు, మంచి పిల్లల్ని ప్రేమిస్తాడు. తండ్రి మనసు అటువంటిది. కానీ ఈ తండ్రి అంటాడు, మీ అన్నలు అడవిలోకి వెళ్ళారు, వారి కొరకు నువ్వు కెర్ర తీసుకుని వెళ్ళి సర్దిచ్చిరాపో అన్నాడు. ఈ యోసేపు ఎట్లా అంటాడంటే, ఇంకా కల్మషం లేని వ్యక్తి, ఇంకా అందరినీ కలుపుకొని పోతుంటాడు. వాళ్ళ లోపల కోపాలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, అసూయలు ఉన్నాయా, కపటాలు ఉన్నాయి, ఇవన్నీ ఏమి చూడడు, యథార్థంగా వెళ్తుంటాడు. వెళ్ళి అన్నలారా మీకు ఏం తెచ్చాను, మీరు తెచ్చారు లేదు ఈరోజు, మీరు ఎట్లా తెస్తారులేండి, మీకే తక్కువ వస్తుంది, అలేలు చెప్పండి గట్టిగా. క్యారెట్ తీసుకొచ్చారు, తక్కువ అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, రే కలలు కనేవాడు వస్తున్నాడు రా అని మాట్లాడినారు. అన్నదమ్ములు ఏం పేరు పెట్టారు అతనికి? ఆయనకి పేరు లేదా? ఏముంది ఆయన పేరు? యోసేపు కదా. కలలు కనేవాడు అంటే ఈయనకి ఎప్పుడు కలలు కంటుంటాడు. కలలు కానీ, అన్న పొలంలో 11 పొనాలు ఉన్నాయన్నా, పొనలుంటే నా పొనలు వేసిందనా, మీ పొనలని నాకు సాష్టాంగ నమస్కారం పడ్డాయి అంటుంటాడు. అంటే వీళ్ళు కోపం వస్తుంది. నువ్వు అంత పెద్దోడవుతావా? చూడండి, ఒక కుటుంబంలోనే, ఒక అన్నదమ్ముల్లోనే ఏమండి, తమ్ముడు ఎదిగితే అన్న ఓర్చుకోలేడు, అన్న ఎదుగుతుంటే తమ్ముడు ఓర్చుకోలేడు, తల్లిదండ్రులు ఎదుగుతుంటే పిల్లలు ఓర్చుకోరు. కొన్ని కుటుంబంలో పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు ఓర్చుకోరండి. సంఘంలో సేవకుడు ఎదుగుతుంటే సంఘం ఓర్చుకోదు, సంఘం ఎదుగుతుంటే సేవకుడు ఓర్చుకోడు. ఆపోజిట్ బతుకుతున్నారు జీవితం. అందుకని నేను రాత్రి కప్పల గురించి చెప్పాను కదా, ఎదుగుతుంటే ఒక కప్ప లాగుతుందని. అంటే ఎంత మనిషి గొప్పగా ఎదగాలని మనిషికి ఒక ఆశ అనేది ఉంటే, ఎవరో ఒకరు కాలు బట్టి లాగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నువ్వు బాగుపడకూడదు, నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఇంతే కదా. మన జీవితం అంతా ఎట్లది? నేను బాగుపడకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం. అది సేవకుల్లో ఉంది, సంఘాల్లో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి. ఇది దేవుడు ఆలోచనలన్నీ తీసివేయనుగాక. ఈ వ్యక్తి వెళ్ళి
అన్నదమ్ములు చూశారు. ఈ వ్యక్తి వెళ్ళి యోసేపు వారికి సర్ది క్యారియర్ ఇస్తూ ఉంటే పట్టుకొనండి ఏం చేశారు తెలుసా? కానీ నాకు నచ్చిన మాట ఏమిటంటే, ఆ 10 మంది అన్నదమ్ముల్లో పెద్దవాడు రూబేన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కొద్దిగా జాలి కలిగింది. అన్నలు అంటారు, తమ్ముళ్ళు అంటారు, రేయ్ వాడు కూడా మన తమ్ముడే కదరా, ఎందుకురా ఆయన గురించి మనకు వదిలిపెట్టండిరా అన్నాడు. సర్లేని ఈ రూబేనును పంపించి మిగిలిన అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? తమ్మున్నది లెక్క చేయకుండా, సొంత రక్త సంబంధకుడని ఆ జాలి కనికరం దయ లేకుండా కొట్టి గుంతలో పడేశారు. చూడండి, యోసేపు కూడా మనసు ఉంటుంది కదా. ఏమని కీడు చేద్దామని వెళ్ళాడు అన్నలకి. ఆకలి కొన్నారు నా అన్నదమ్ములని అన్నం పెట్టడానికి వెళితే వీళ్ళు ఏం చేశారు? యోసేపు కడుపు మీద అన్నారు, వీపు మీద దన్నుతున్నారు, కొడుతున్నారు, చంపాలని ఒక కసి. పోనీ అన్నదమ్ములకి ఏం కీడు చేశాడు? ఏం చేయలేదే. ఆఖరికి గొంతులో వేస్తండి, అన్నలారా నన్ను కాపాడండి అని ఎంత మొత్తుకొని అరిచినా ఏమండి, ఒక్క అన్న కంటే ఒక్కొక్క అన్నకి కనికరం లేదు, జాలి లేదు. ఆఖరికి ఏం జరిగిందో తెలుసండి, వీళ్ళు ఇంకా దుర్బుద్ధి ఏమిటంటే, రేయ్ వీని కొట్టి పాడేస్తే మనకేం లాభమో, ఇస్మాయిలీలు వస్తున్నారు కదా వారికి అమ్మేద్దాం, ఐగుప్తు దేశానికి అమ్మేద్దాం అని ఐగుప్తు దేశానికి అమ్మేశారండి అన్నదమ్ములు అమ్మేస్తే ఆఖరికి యోసేపు ఎంత నలిగిపోయాడు, ఎంత కృంగిపోయాడు. సొంత రక్త సంబంధికులు అన్నలే ఆయన అన్యాయంగా కొట్టి ఒక దేశానికి అమ్మేశారే, ఒక వస్తువు అమ్మినట్లుగా అమ్మేశారని ఎంత బాధపడ్డాడు, నలిగిపోయాడు. అయినా దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. హల్లెలూయా. శ్రమలలో తోడే ఉన్నాడు, ఇబ్బందుల్లో తోడే ఉన్నాడు, ఇరుకులలో తోడే ఉన్నాడు యోసేపుకు. అన్నలు చేయి వదిలేరు, తల్లిదండ్రులు చేయి విడిచిపెట్టేశారు అందరూ. ఆఖరికి తండ్రికి ఏమని చెప్పారు తెలుసా? ఆఖరికి యోసేపు వేసుకున్న నాలాంటి చొక్క ఉంది, నిలువుడి చొక్క. ఆ చొక్కను తీసుకొని ఒక గొర్రె పిల్లని చంపి ఆ గొర్రె రక్తాన్ని దాంట్లో అట్లా తడుపుకొని రక్తంతో నిండిన ఆ చొక్క తీసుకుని వెళ్ళి వారు తండ్రికి చూపించారు. తండ్రి ఇదిగో మన యోసేపు లేడు తండ్రి అంటున్నారు. వీళ్ళు ఎంత యాక్టింగ్ చూడండి. వీళ్ళు మన యోసేపు లేడు తండ్రి, ఏమైందిరా అన్నాడు తండ్రి. తండ్రి ఒక మృగం వచ్చి యోసేపును చంపింది తండ్రి అంటున్నారు. వీళ్ళు ఇంక ఇంట్లో ఉన్నోనికి ఏం తెలుస్తుంది నిజము? అది వాళ్ళు అబద్ధాలు చెప్పి తెలుస్తుందా, నిజమని చెప్పి తెలుస్తుందా? ఇంక నాకు పుట్టిన కుమారులే కదా అబద్ధాలు ఎందుకు చెప్తాడు అనుకున్నాడు ఆయన. అనుకొని వీరు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో తండ్రి బోర్ను ఏడవడం ప్రారంభించాడు. తల్లి ఎంత ఓదారుస్తుంది, ఎవరెంత ఓదార్చినా యాకోబుకి నెమ్మది. కారణం ఏమిటంటే తాను ప్రేమించిన యథార్థవంతుడైన కుమారుడు చనిపోయాడైన సంగతి ఏమండి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే 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 తండ్రి ఎంతో దుఃఖపడ్డాడు. ఆఖరికి దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో బానిసకు బతికాడు. అవన్నీ కూడా చాలాసార్లు మీరు ఆయన చరిత్ర విన్నారు. ఆఖరికి ఆయన ఎట్లాగా మార్చబడ్డాడండి ఐగుప్తు దేశంలో? గొప్ప జనంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కానీ కాలాలు సమయాలు మన చేతిలో ఉండవు. ఈ రోజున్న జీవితం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజున్న దీనస్థితి ఇట్లాగే ఉండకపోవచ్చు. ఈ రోజున్న ధన సంపద స్థితి ఇట్లాగే. ఈరోజు పేదవాడు ధనవంతుడు కావచ్చు, ధనవంతుడు పేదవాడు కావచ్చు, ఉన్నవాడు లేని స్థితికి రావచ్చు, లేనివాడు ఉన్న స్థితికి రావచ్చు. కానీ మనం ఎప్పుడు ఈ విధంగా ఉంటామని ఏ వ్యక్తి ఎప్పుడు కలలో కూడా అనుకోకూడదు. అలా అనుకున్నామంటే మన భక్తిహీనత మనములే చెరుపుతుంది, మన బుద్ధి మనములే చెడుపుతుంది. దేవుని బిడ్డలారా, యోసేపు అలా త్రోసివేయబడితే దేవుడు ఆయన్ని వదిలిపెట్టలేదండి. ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. యోసేపు, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలిపెట్టిన నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. సింహాసనం మీద కూర్చునే అర్హత పొందుకున్నాడు. ఆఖరికి ఒకరోజు దినం వచ్చిందండి. ఏ దినమో తెలుసా? ఎవరైతే యోసేపును హింసించారో, కొట్టారో, తిట్టారో, హింసించారో ఆ అన్నలే కరువు వచ్చింది. ఆ దేశానికి కరువు వచ్చింది. కరువులో నీళ్ళు ఉంటాయా? కరువులో సమృద్ధి ఆహారం ఉంటుందా? ఏం లేదు. కరువు వస్తే కానీ ఐగుప్తు దేశంలో ఏముంది? సమృద్ధి ఆహారం ఉంది. సరిగా వర్షాలు పండుతున్నాయి, సమృద్ధి పంటలు, సమృద్ధి ఆహారం అంతా ఉంది. 7 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి దేవుడిచ్చాడు యోసేపు ఉన్న ఆ దేశానికి. కానీ అన్నదమ్ములకి ఏమొచ్చింది? కరువు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నూతన సంవత్సరం నేను చెప్పే మనందరికీ ఒకే ఒక మాట, దేవుడు ఎవరైతే నీతికి బతుకుతారో ఆ వ్యక్తికి సమృద్ధికి ఇస్తాడు. ఎదుటోనికి లేదు, కరువు ఉంటుంది. కానీ నీకెందుకు కరువు ఉండదు? నువ్వు నీతికి బతుకుతావు కనుక నీకు దేవుడిని కరువు పెట్టాడు.
ఇబ్బంది పెట్టాడు, ఇరుకులు పెట్టాడు. నీకు సమస్య వస్తే దేవుడు టక్కా అని ఆదుకుంటాడు. కానీ యోసేపును ఆ విధంగా గొప్ప జన్మ చేస్తే ఈ అన్నలు అంటారు, ఈ యాకోబు అంటాడు, అయ్యా మన దేశానికి కరువు వచ్చింది, మీరు వెళ్ళండి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆడేం చేయండి, రాజు ఉన్నాడు కదా ఆయనతో బత్యం తీసుకురండి, కొన్నాళ్ళు తిని బతుకుదామని పంపించాడు. అన్నవాళ్ళు వచ్చారండి. అన్నవాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు అప్పటికే గుర్తుపట్టని స్థితిలో ఎదిగితే అప్పుడు అన్నవాళ్ళని యోసేపు గుర్తుపట్టాడు, కానీ ఈ అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు. అంత దూరం వస్తుంటే మా అన్నవాళ్లే అనుకొని, ఈరోజు ఆ రోజు నేను గొంతులు కొట్టి తిట్టి నన్ను అమ్మేసిన వాళ్ళు ఇలే కదని చెప్పి అప్పటికే ఉరి తీయచ్చు వాళ్ళని. అంత అధికారం ఉంది యోసేపుకు చేతిలో, కానీ చేయలే. అన్నవాళ్ళు వస్తున్నది చూసి బాధపడ్డాడు. కానీ పిలిచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, మీ తండ్రి ఎవరు, మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అని పూర్వ చరిత్రను అడిగితే అప్పుడు అంతా చెప్పారు. సరేలే అని చెప్పి, మీ తమ్ముని ఎంతమంది మీరు అన్నదమ్ములు అంటే మేము 12 మంది అన్నారు. 12 మందిలో మరి ఇంకా 2 కనపట్టలేదంటే ఒకడు మా ఇంట్లో ఉన్నాడు, ఇంకొకడు యోసేపు అనేవాడు చచ్చిపోయాడు అన్నారు. చూడండి, బతికున్న వ్యక్తి దగ్గర నువ్వు చచ్చిపోయావు ఒక అన్న అంటే తమ్ముడికి ఎంత బాధ ఉంటుందండి? బాధ ఉంటుందా ఉండదా? మీరున్నారనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి పలానన్న చచ్చిపోయాడు అంటే మీకు ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? బాధ ఉంటుందా, దుఃఖం, సంతోషపడతారా? సారు మమ్మల్ని బాగా అన్నాడు అంటారా? దేవుని బిడ్డలారా, ఎంత నలిగిపోయి ఉంటాడో తెలుసా యోసేపు హృదయము. వారితో ఏమనలేక వెనుక ముఖం తిప్పుకొని కంట్లో నీళ్ళు వస్తుంటే ఇట్లా తుడుచుకొని ఏమండి ఇట్లా తుడుచుకొని మళ్ళా ఏమి తెలియనట్లుగా వచ్చి అన్నలను అడిగాడు, ఎక్కడున్నాడు? సరే మీరు యోసేపుని తీసుకోరా, మీ తమ్మునైనా తీసుకురండి 11వ అని చెప్తే ఆఖరికి యోసేపు అనేది తెలుసుకుంటాడు. అప్పుడు ఏమంటారు తెలుసా వాళ్ళు? ఆదికాండం చదవండి, 50వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి ఏమంటారు తెలుసా? మీరు యోసేపుతో నీ సోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధములు వారు పాపను క్షమించమని అతనితో చెప్పడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దాసుల అపరాధములు క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఈ కార్యాన్ని దేవుడు జరిగించెను. హల్లెలూయా. చూడండి యోసేపు మనిషి ఎంత మనసు చూడండి. ఎందుకో తెలుసా? యోసేపు నీతికి బతికాడు. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? మంచి పేరుని చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఒక్క మాట మాట్లాడితే చెడ్డోడైపోతాం. యోసేపు అట్లాగా అనలేదు. రే నన్ను కీడు చేశారా, నేను కూడా మిమ్మల్ని కీడు చేస్తాను అన్నాడా? ఒకటే అన్నాడు, అన్నలారా మీరేం భయపడొద్దండి, నేనేం మీ మీద పగ తీర్చుకోను, కీడుకి ప్రతి కీడు చేయను, మీరు నన్ను అలా చేసినందుకు నేను సంతోషపడతాను అంటాడు. చూడండి ఎంత ప్రేమ అండి. ఎందుకో తెలుసా? యోసేపు నన్ను ఈ స్థితికి, గొప్పడి స్థితికి తీసుకురావడానికి దేవుడు ఇన్ని శ్రమలు పెట్టాడు, ఇన్ని నిందలు పెట్టాడు, ఇన్ని అవమానాలు పెట్టాడు, ఇంత మీ మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకో తెలుసా? యోసేపు గ్రహించాడు. అంటే అన్నదమ్ముల కళ్ళ ఎదుటే యోసేపుని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. హల్లెలూయా చెప్పండి. అన్నదమ్ముల కళ్ళ ఎదుటే యోసేపుని దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఎందుకు యోసేపుని గొప్ప చేశాడంటే నీతికి బ్రతికాడు, అందుకే దేవుడు గొప్ప చేశాడు. రెండో మాట, నీతి ఏం చేస్తుందంటే మనల్ని గణపరుస్తుంది. అన్నదమ్ములే ఏం చేశారు? యోసేపును గణపరిచారు. మా అన్న, మా తమ్ముడు అట్లాంటాడు, గణపరిచాడు. మనం కూడా ఘనత కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో నేను గణపరచాల్సిన అవసరం లేదు, ఎవరో నేను గొప్ప చేయాల్సిన అవసరం లేదు.
నీ నమ్ముకున్న నీతే నిన్ను గొప్ప చేయునుగాక, నీవు నమ్ముకున్న నీతే నిన్ను గణపరచునుగాక. రెండో మాట సామెతల గ్రంథం గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదొక మాట చదవండి, ముగిచ్చేసుకుందాము. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. చాలు, అందరు వినండి. ఒకటి, నీతి ఏం చేస్తుంది? మన నీతి మనల్ని గణపరుస్తుంది. రెండవది, నీతి ఏం చేస్తుందంటే నీతి విశ్వాసంలోనికి నడిపిస్తుందంట. నీతి దేంట్లోకి నడిపిస్తుంది? విశ్వాసం. అందుకే ఇక్కడ అంటాడు, నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు? ఎట్లా బతుకుతాడండి? అరే నీ ఉన్నారా మీరేమో మొబ్బెక్కింది ఏమన్నా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు? డబ్బు మూలంగా బతుకుతాడని రాయబడిందా? ఆస్తులు అంతస్తుల మూలంగా బతుకుతాడని రాయబడిందా? చందలు లేదా మనకు కలిగిన పేరు ప్రాక్కల వాళ్ళు బతుకుతాడని రాయబడిందా? కాదు. నీతికి బ్రతికే వాడికి విశ్వాసం ఉంటే చాలు. ఈ నీతికి బ్రతికితే ఈ నీతి ఏం చేస్తుందంటే నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. విశ్వాసంగా నువ్వు బతుకుతావు. ఇంకా ఎవరి మీద నువ్వు ఆధారపడవు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడవు. నువ్వు నీతికి బతకాలని ఆశిస్తున్నావు కనుక ఆ నీతే నిన్ను మరింత విశ్వాసంలోనికి. విశ్వాసం కూడా ఎట్లా వస్తుందండి? ఎట్లా వస్తుంది విశ్వాసం అనేది? ఎట్లా వస్తుంది మనిషిలో? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? దేవుని వాక్యం వల్ల వింటే ఆ వాక్యము మరింత విశ్వాసాన్ని పుట్టిస్తుందంట. ఈరోజు నీ విశ్వాసంలో దిగజారుతున్నావంటే నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావో నీకు అర్థం కావాలి. కొంతమందికి ఎందుకు విశ్వాసం దిగజారిపోతున్నారు? చాలామందిని ఇక్కడున్న వాళ్ళని అడిగితే, అమ్మా నువ్వు రాకళ్ళు ఎత్తబడతావని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మాకు తెలుదా అంటారు. మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మాకేం తెలుసా అంటారు. అంతేనా? కానీ విశ్వాసంతో బతికేవాడు ఏమంటాడు తెలుసా? నేను రాకళ్ళు ఎత్తబడతానంటాడు. కారణం ఏమిటి? తను జీవిస్తున్న విధానం తనకు తెలుసు, తను బతుకుతున్న విధానం తనకు తెలుసు. ఎవరో ఆయన గురించి తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. ఈ విశ్వాసం కూడా ఎట్లా వస్తుందంటే వినాలంట. వినుట వలన విశ్వాసము. ఏం వినాలి? లోకపు మాటల, వాళ్ళిల్లు ఏమంటారు ముసలమ్మ ముచ్చట్ల, వాళ్ళిల్లు కొంపలు కూర్చే మాటల కాదండి. నీవు దేవుని మాట వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. మనం ఆ దేవుని మాట వినం. మనం దైవసేవకుడు వాక్యం చెప్తుంటే మనం ఏం చూస్తుంటామో ఎక్కువ చెప్పండి? ఏం చూస్తూ ఉంటామండి? టైం ఏడుంది ఆడ పెట్టేంలేండి, ఆడ చూసుకునండి ఒకసారి. ఆ టైం చూస్తుంటారు. లోకంలో ఒక మనిషితో ఏదైనా అమ్మా పక్కింటాయమ్మా నిన్ను రాత్రి అంటే ఏడా యాయమ్మా యాయక్క అవునా? చూడండి, మనుషులకు దురద చెవులు కొంతమందికి. అరే దేవుని మాటలు వినండి. 1 గంట కాకుండా 2 గంటలు నిన్ను నష్టం చేస్తుందా? నేనేమన్నా చెడిపో అని చెప్తుందా? నేనేమన్నా నీతికి బతకొద్దని చెప్తుందా? కొంతమంది చూడండి, దురద చెవులు పలానా అక్క ఆ బండి మీద ఎక్కించుకుంటుంటే నేను చూశానంట. ఏడా ఈమెకు చెప్పింటుందా? ఈమె అక్కడి వరకు ఉంచుకోదు. ఏమంటారు లోక సామెత ఉందిలే, అది ఎందుకు మనకి. ఇక్కడ ఈమె ఎనిందా వెనకనా ఒక నేను చూసానక్క అంటది ఈమె. ఎవరు చెప్పిన మాటని అంటే ఇప్పుడు ఒక గాలి మాటలు ఎంత ఒక మనిషిని కృంగదీస్తాయో చూడండి. గాలి మాటలు వినొద్దు. కళ్ళతో చూస్తే అది నమ్మండి. కళ్ళ చూసిందాన్ని నమ్మండి, వినిన దాన్ని నమ్మకండి. ఒకరి జీవితాన్ని పాడు చేయకండి. కళ్ళతో చూస్తే ఆ మనిషిని గద్దించండి, దేవుని వాక్యానుసారంగా నడిపించండి. తప్పిపోయి ఉంటే, చెడిపోయి ఉంటే బాగు చేయండి. మనిషిని అనవసరమైన మాటలు నిందలు వేసి ఆత్మస్థితిలో దిగజారకూడదు. కానీ ఈరోజు ఎందుకు విశ్వాసంగా బ్రతకట్లేదు కొంతమంది అంటే వారిలో నీతి లేదు, నీతి కనపడట్లే. బూతు మాటలు. యోబు గ్రంథంలో తర్వాత చదువుకోండి. కొందరు నడుస్తుంటే నీతి ముందర నడుస్తుందంట. ఏం నడుస్తుంది? ఇంకొంతమంది నడుస్తుంటే ఏం నడుస్తుంది వాళ్ళ ముందంటే గర్వం నడుస్తుంటుంది. వాళ్ళు నడుస్తుంటే నిజంగా అండి ఈ మాట చెప్తుంటే ఒక తల్లి గుర్తొచ్చింది.
రేపో మాపో ఇంకో సమాధులకు పోయేటట్టుంది. సమాధులకు పోయేటట్టుంటే నాన్న ఎవరో అనుకున్నామెను. ఆమె ఎట్లా వస్తుంది తెలుసా? ఇంత దాన్ని ఏమంటారు, గొంతులు వేసుకునేదండి, బంగారుది. ఏమమ్మా మీరు, మీకు తెలుసు కదా, ఇంతలా ఉంటుంది. పట్టె, ఉరితాడా, పట్టి, బంగారుది, ఏమంటారు దాన్ని, ఇంతలా వేసుకునింది. ఇట్లా ఇటు తిరిగక రాదు, ఇటు తిరిగక రాదు, ఇట్లా వేసుకునింది. ఇట్లా వేసుకొని ఈ షో నుంచి, ముసిలామే 70 ఏళ్ళు ఉంటాయి, ఈ షో నుంచి ముక్కు తగిలించుకునిందండి. ఇట్లా తగిలించుకొని మళ్ళీ ఈడే మధ్యన ఏం పెట్టుకునింది, సెంటర్ పెట్టుకొని ఎట్లా నడుస్తుంది తెలుసామే? అట్లా వస్తున్నాను, ఆడొస్తుంటే ఇట్లా వస్తుంది. నానే వందనాలు పక్కన, వందనాలు సరే అని చెప్పాలి కదా. నేను కనిపించింది ఈమెకి ఏమి లేదు, నీతి లేదు. నీతి లేని వాళ్ళు ఎదుటివాడిని గౌరవించలేరు. వారు చేసిన మేలులను తలంచుకోరు. వారు చేసిన మేలులను ఏమండి జ్ఞాపకం చేసుకోరు. ఆ నీతి లేకుంది ఏం చేసిందో తెలుసా? ఎదుటిగా సేవకుడు వస్తుంటే కూడా మాట్లాడకపోతే ఎంత గర్వం! ఆ గర్వంతో బతికిన జీవితం ఎంతైనా బతుకుతారండి. ఆమె ముందు ఏం నడుస్తుంది తెలుసా? గర్వం. కానీ మన ముందు గర్వం నడవకూడదు. మన ముందు నీతే నడుచును గాక, మన ముందు నీతిగా నడుచును గాక. ఆ నీతి ఏం చేస్తుందంటే నేను విశ్వాసంలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసంతో నువ్వు బ్రతికితే దేవుడి నిన్ను గొప్ప చేయనుగాక, గొప్ప చేయనుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్వాసం, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఎట్లుంటుందో ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక దైవసేవకుడు చెప్తుంటే విన్నాను, వాళ్ళ పరిచర్య ఎట్లా ముందుకు వచ్చింది, పైకి వచ్చిందంటే, స్టార్టింగ్ పరిచర్య అంట ఇట్లాగే కొట్టం మనలాగే మందాన్ని ఇంత అందంగా అలంకరించుకున్నాం. వాళ్ళ కొట్టం ఎట్లాంటిదంటే, సమాధులు మోసుకొని పోతారు కదా, వాళ్ళని శవాలు మోసుకొని పోయి కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు బొంగులు అవన్నీ తీసుకొని వచ్చి అట్లా షెడ్ వేసి, ఎందుకంటే డబ్బు లేదు, ఎవరైనా అడుగుదామా, చెడ్డోడు అనుకుంటారు, ఈడేమో అడుక్కు తినేవాడు సేవకుడు అంటారని నీతిగా మనం ఏదన్నా దేవుని మీద విశ్వాసం బతికి చేద్దామని 4 బండ్లు ఏవ తెచ్చుకొని ఆడేడు పగులు వేసుకొని అవే శవాలు మోసుకుపోయిన అవి కట్టుకొని వేసుకొని ఆరాధిస్తున్నాడంట. ఆరాధిస్తుంటే ఒకసారి ఏమండి వంట లేదంట, వంట లేదు, దాన్ని వెలిగించుకు పొయ్యి ఉంది, అన్నీ ఉంది, అన్నీ తినడానికి సమృద్ధిగా ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, కారం ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయంట. కానీ వంట వండుకున్నాలంటే దేన్ని మండించాలి? పొయ్యి మండించాలి, కట్టలు మండించాలి కదా. ఆ మండిస్తే కదా మనకు వంట అవుతుంది, అదే కదా. ఆ మండిస్తే అప్పుడు మండించాలంటే అగ్గిపెట్టలేదంట వాళ్ళకి. అగ్గిపెట్టలేకపోతే ఏం చేస్తారు తెలుసా? పక్కన వాళ్ళని అడిగినే ఇస్తారు కదా. అన్న అగ్గిపెట్టానా అంటే ఇస్తారు. లేదా ఎవరినో వద్దురు, ఎవరినో అడుగు, ఏదో తీసుకొని రావచ్చు మొత్తానికి. కానీ అతని విశ్వాసం ఏమిటంటే, ఈ అగ్గిపెట్టి కూడా దేవుడే మనకి ఇవ్వాలని, రూపాయి లేదంట కొందామంటే, ఒక ₹10 లేదంట కొందామని ఏం చేశారంట, ఆ సంఘంలో ఉండే 5-6 మంది సేవకురాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. దేని కొరకు? అగ్గిపెట్టి కొరకు. ఈ అగ్గిపెట్టి అంటే మరి మీరేమంటారు, మీరు చంద ఏమంటే అగ్గిపెట్టలు వేస్తారేంది? మరి అగ్గిపెట్టలకు డబ్బులు ఇస్తారు కదా, ఆ చందాలు వేస్తే చందాలు బట్టి మనము డబ్బులు బట్టి దేవుని పరిచయం జరిగిస్తుంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. మధ్యాహ్నం 3-4 అవుతుందంట. ఒక్కరంటే ఒకరు తొంగి చూడలేదంట. కానీ వీళ్ళు విశ్వాసం ఏమిటంటే, దేవుడు ఎట్లాగైనా సరే ఒక వ్యక్తినైనా పంపించి కానుకేస్తారు. ఆ కానుకేసిన డబ్బు తీసుకొని పోయి ఏం కొనుక్కొచ్చుకొని మంటించాలి? అగ్గిపెట్టి కొనుక్కొని మండించాలని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారంట. చేస్తుంటే అండి ఆఖరికి 3-4 అయిన తర్వాత ఇంకా ఒక ఆయన తాగుబోతు వచ్చాడంట. తాగుబోతు వచ్చి ఇట్లా కూర్చొని మోకాళ్ళ నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా కానికేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి చూస్తే ఆఖరికి ఆ కానుక డబ్బులు అది వేసేటప్పుడు కొద్ది శబ్దమైంది కదా, లేచి చూస్తే ఒక ఆయన కానుకేసిపోయాడంట. ఆ కానుకను తీసుకొని అప్పుడు అగ్గిపెట్టి కొనుక్కొని అంగిట్లో అగ్గిపెట్టి తెచ్చుకొని పొయ్యి మండించుకొని వంట చేసుకొని తిన్నారంట. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, విశ్వాసం అనేది అంత కఠినంగా ఉండాలి. ఏదో ఎవరో తెస్తారు, ఎవరో పెడతారు, ఇది కాదు.
ఇది భక్తి కాదు, ఇది విశ్వాసం కాదు. నీకు ఏది కొదువు ఉందో అది దేవుడు అనుగ్రహించే వరకు నీ విశ్వాసంతోనే బతకాలి. హల్లెలూయా. మూడో మాట చెప్పి ఒక్క రిఫరెన్స్ చదవండి, ముగిస్తాను. మన నీతి ఏం చేస్తుంది? ఒకటి, నీతి ఏం చేస్తుంది? మనల్ని గణపరుస్తుంది. రెండవది, నీతి ఏం చేస్తుంది? విశ్వాసంలోకి నడిపిస్తుంది. మూడవది, నీతి ఏం చేస్తుందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం చదవండి. చివరిగా 13వ అధ్యాయం 43వ వచనం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎట్లుంటారంట? సూర్యుని వలె ప్రకాశించుదురు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీతి ఏం చేస్తుంది? మూడవదంటే దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది. దేంట్లోకండి చెప్పండి? ఇది ఎక్కడికి చేరుస్తుంది? నీతి దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది. దేవుని రాజ్యం ఎక్కడ చెప్పండి? ఎక్కడుంది దేవుని రాజ్యం? పైన. మరి ఆ రాజ్యం చేరాలంటే ఎప్పుడు చేరుతాము? నీతికి బ్రతికి నీతికి చచ్చిపోయి అప్పుడు పాతాళం తప్పించబడి పరదేశికి వెళితే అప్పుడు దేవుని రాజ్యం నువ్వు చేరుతావు. కానీ నువ్వు పాపంలో ఉండి పాపంలో జీవించి పాపంలో చేస్తే నీవు నీతిగా బ్రతకకపోతే నీ నీతి లేకుండా బ్రతుకుతున్న విధానము ఆ పాపమే నిన్ను పాతాళానికి తీసుకుపోతుంది. అందుకని వాక్యం అంటుంది, నీ పాపము నిన్ను పట్టుకొని పాతాళానికి త్రోసివేయును అంటుంది. కానీ నీతి అంట నిన్ను పాతాళానికి చేర్చదు. ఎక్కడికి చేరుస్తుంది? దేవుని రాజ్యానికి చేరుస్తుంది. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి చేరుస్తుంది. ఆ నీతే దేవుని గ్రంథం. ఆ నీతిని పట్టుకోండి, ఆ నీతిని ప్రకారం బ్రతకదాం. ఆ నీతి ప్రకారం బతికితే దేవుని రాజ్యం చేరుతుంది, దేవుని రాజ్యం చేరుస్తుంది. ఈరోజు మనందరికీ దేవుని రాజ్యం కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యం చేరలేని ఆశతోనేనా మనం మందిరానికి వచ్చేది, లేదా పాతాళానికి వెళదామని ఆశతో వస్తున్నామా? కదా. మరి దేవుని రాజ్యం చేరాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. ఏంట నీతి అంటే? ఒకసారి అంట ఓ సేవకుడు చెప్తుంటే వినండిలేండి, నేను కూడా ఎప్పుడు చెప్పినట్టున్నాను, మరొకసారి చెప్తాను. ఓ పెద్ద సభ జరుగుతుందంట. సభ జరుగుతుంటే ఈ సేవకుడు వాక్యం చెప్తూ ఓ ప్రశ్న అడిగాడంట. ప్రశ్న అడిగి, మీలో ఎంతమంది పరలోక రాజ్యం చేరాలని ఆశపడుతున్నారో లేచి నిలబడండి అన్నాడంట. ఇప్పుడు పరలోక రాజ్యం చేరడానికి ఎవరికి ఆశ ఉండదు? అందరికీ కదా, అందరికి ఆశే కదా. నాకు వద్దంటారు ఎవరైనా? అందరు కావాలంటారు. అప్పుడు అందరు లేచి నిలబడ్డారంట. అందరు లేచి నిలబడితే ఒక్క అమ్మ మాత్రము బాగా తినొచ్చినట్టుంది, కొంగు మీద కాదు తల మీద కొంగు పూసుకొని నిద్రపోతుంది. ఆమెకి ఏం చెప్తుంది? నిద్రలో ఇంకేం కనబడుతుందండి? నిద్రపోతుంటే అప్పుడు మీరు కూర్చునండి అన్నాడంట. ఇప్పుడు నరకానికి పోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు, లేచి నిలబడండి అన్నాడంట. నిద్రపోతుంది టక్కని లేచి నేను సార్ అనిందంట. పక్కన కింద కూర్చున్నామా, ఏ కుసా చీరు కొంగ బట్టి కూసో అంటుందంట. ఈ అమ్మ నిద్ర మబ్బులు ఉంది కదా, ఏం చెప్పాడు తెలియక ఈ వెంటదంట, ఎందుకు కూర్చున్నాడు, లేండే లే అంటుందంట. లేకపోతే ఈమె కూసో అంటుందంట. ఈ అమ్మ చీరు కొంగ వచ్చిపోయింది కానీ ఆమె మాత్రం కూర్చోలేదు మొత్తం. కూర్చోరు. అప్పుడు ఈ సేవకుడు ఆమె మకం చూసి, ఏమ్మా నరకానికి పోవాలని ఆశతోనేనా దేవుని సన్నిధికి వచ్చేది? నరకానికి పోవాలని కోరికతోనేనా దేవుని మందిరానికి వచ్చేది? నువ్వు దేవుని మందిరానికి వచ్చి నిద్రపోయేది? నరకానికి పోలేని ఏమో అంత ఆశ ఉందమ్మా నీకు అని అడిగాడంట. ఆమె నిందంటే కవర్ చేసుకోవాలి కదా. అదేం లేదు సార్, నువ్వు కూడా ఎట్లా నరకానికి పోతావు, నీతో పాటు నేను వస్తామని నిలబడాను సార్ అనిందట. ఏంటికమ్మా నేను ఎందుకు పోతాను నరకానికంటే, నువ్వు కూడా నిలబడవు కదా సార్. చూడండి కొందరు జీవితాలు ఎట్లుంటాయంటే, దేని బిడ్డలారా, ఈ నిద్ర అనేది ఏం చెప్తాడో కొంతమంది అర్థం కాదు. కొంతమంది బాగా చెప్పాడు అంటారు, తర్వాత అంటుంటారు. దేవుని బిడ్డలారు ఇది కాదు, ఇప్పటికి మిమ్మల్ని నవ్వించను, ఇదే సంతోషం జీవితాంతం మీకు ఉండునుగాక, ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలుగా జీవించుదురుగాక. దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే రెండవది ఏముండాలి? మనలో నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఈ నీతి ఏం చేస్తుంది? నీతి ఏం చేస్తుంది?
మనల్ని గణపరుస్తుంది. 10 మందిలో ఉన్న ఎక్కడున్న గణపరుస్తుంది. నీతి. రెండవది విశ్వాసంలోకి నడిపిస్తుంది. మూడవది దేవుని రాజ్యానికి చేరుతుంది. ఆ రాజ్యములో నీవు సూర్యుని వలె ప్రకాశిస్తావు. అప్పుడు మనం అందరం దేవదూతల వలె ఎక్కడ కనబడతాం. పౌలు గారు అంటారు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు కడ ముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంది. నా కొరికే కాదు, మీ అందరి కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. మనమందరం నీతిమంతులై చనిపోతే ఆ కిరీటం కొరకు వెళ్ళాలి. అప్పుడు యేసయ్య ఉంటాడు అక్కడ. అందరికీ ఏమిస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. అప్పుడు సూర్యుని వలె మనమందరం నీతిమంతులకు కనబడితే సూర్యుని వలె ప్రకాశించుదుముగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి.